మహాత్మునిగా జన నీరాజనుకున్న విశిష్ట మూర్తి ఇప్పటికీ ఎప్పటికీ మన హృదయాల్లో జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి విశిష్ట అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులకు, ఆత్మీయులకు, ఉపాధ్యాయ సంఘ నాయకులకు పాత్రిక చేసుకుంటూ చిన్నారులందరికీ శుభాశిష్యులు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ బాటలు వేసిన జ్ఞానవంతం, అంటరాని తనాన్ని ఎదిరించిన అగ్నిస్వరం, అనగారిన జనులకు ఆశనిచ్చిన మానవ ధర్మం అతడు, సత్యశోధక్ సమాజం ఆయన, సత్కార సంకల్పం, కుల మతాల గోడలను బద్దలు కొట్టి అనగారిన వర్గాలకు వెలుగునిచ్చి సావిత్రిబాయితో కలిసి విద్యా జ్యోతి వెలిగించి స్త్రీల బానిసత్వానికి చరమ గీతం పాడిన మహనీయుడు, సత్యశోధక్ సమాజంలో సమానత్వం వైపు నడిచి
అయిపోయి తొందరగా ముందుకు వచ్చండి. ఓకే ఇచ్చేయండి తిన్నారు. చాలా బాగా చేస్తారు, చాలా మంచి పాట. అందరికి వెళ్ళాలి నీళ్ళు వచ్చింది ఏం చేయాలి. ధైర్యానికి నిలువుటద్దం. ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ అహ్మద్ ఆదర్శమూర్తి, సత్యశోధక్ పాఠశాల నిత్య శ్రేయోభిలాషి గౌరవ అతిథి రిటైర్డ్ ప్రొఫెసర్ లింబాద్రి సార్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. సత్యశోధక్ పాఠశాల వ్యవస్థాపక సలహాదారు ఈనాటి మన గౌరవ అతిథి ఎం గోవర్ధన్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దృఢ సంకల్పంతో జలించిన శ్రమజీవి, పూలే అంబేద్కర్ భావజాల చైతన్యం కోసం జెండా పట్టిన కార్యకర్త, అలుపెరుగని విద్యా యాత్రికుడు, స్నేహానికి చిరునామా. మరి డాక్టర్ బిఎన్ రావు సార్ గారు, బాలా శ్రీనివాస్ సార్ అసోసియేటివ్ ప్రొఫెసర్, అదేవిధంగా డాక్టర్ సయీద్ మతిన్ అహ్మద్ బాలయ్య సార్ గారిని, నాయకులు ప్రొఫెసర్ వెంకటదాస్ సార్ గారిని, శ్రీనివాస్ సార్ గారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షుల గారిని కోరుకుంటున్నాం. తను వృత్తి ధర్మంగా హైదరాబాద్లో ఉన్న తన ఎప్పుడు కూడా సత్యశోధక్ మీద నిరంతరంగా ఆలోచించే వ్యక్తి అబ్దుల్ మాలిక్ గారికి, ఇంకా నా ఆత్మీయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల దృఢ సంకల్పంతో తల్లిదండ్రుల ఆశయాల సాధనల లక్ష్యంగా ఒక అద్దె భవనంలో ఈ పాఠశాల కోసం పనిచేసిన సలహాలు ఇచ్చిన మా మోహిత్ భాయ్, వీళ్ళందరినీ కోల్పోవడం నాకు బాధగా ఉంది. ఒకసారి వాళ్ళందరూ ఆత్మల శాంతి కోసం మనందరం ఒక్క నిమిషం మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను.
యావత్ కుటుంబానికి జరుగుతున్న సన్మానం. ఈ వేదిక తనకు తానే కోరుకుంటున్నాం సార్. ప్రతిరూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గంలో ప్రయాణించే అలుపెరుగని యాత్రికుడు, బాల కార్మికుల కన్నీటిని తుడిచే అభయుడు, గ్రామాల్లోనూ నాణ్యమైన విద్య ఉండాలని, ప్రతి బాలుడి చేతిలో పుస్తకం ఉండాలని మారుమూల గ్రామ మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే గౌరవ అతిథులకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ పాఠశాల మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నర్సయ్య గారితో నేను అంటిపెట్టుకొని ఉన్నా. సో ఈ భావజాలం ఉన్నటువంటి సన్మానానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు నేను ఒక పాట పాడదామన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగా నేను పాడేటటువంటి ఈ పాట గాంధారి కిష్టవ్వ పాడుకున్నట్టుగా ఉంటుంది, అలాగే రావుట్ల సాయవ్వ పాడుకున్నట్టుగా ఉంటుంది, అలాగే ఇంకా ఎవరైనా తమ తల్లులకు ఈ పాటను అన్వయించుకొని తాము కూడా లీనమైతే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎక్కడ పోతివిరా నే నొక్కదాన్నై తినిరా, కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా నా చిన్ని కొడుకా, ఎక్కడ పోతివిరో నేనొక్కదాన్నై తినిరా, కడుపారాగన్నా నీ కన్న తల్లినిరా, కనులార సుతమని కలలెన్నో గన్నరా, నల్లని కదానై తినిరా, ఇంటి ముందు సింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నా కొడుకే వస్తాడనుకోని పాలు తెచ్చి పాశమండుకుంటే, ఏ దారి చూసినా ఎవరు రారాయే ఆ పాశమ, ఎన్ని రోజులని నేను ఎదురు చూశాను కొడుకా, ఆయాట పోతూ వెళ్ళిపాయే ములాడ జాతరా వెళ్ళిపాయే, ఇస్తావట్టు బిడ్డ నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తావట్టు బిడ్డ. కంచెలుగా ఎదిగి ఈరోజు ప్రొఫెసర్గా పదోన్నతి పొందినటువంటి సందర్భంగా ఈ సన్మానం మనం చేసుకుంటున్నాము. అయితే టు ద డయాస్ ఈ సన్మానాన్ని తన ఆప్తమిత్రుడైనటువంటి నర్సయ్య సార్ గారు సన్మాన పత్రాన్ని బహూకరిస్తున్నారు. ఆయన జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేసిన ఆ దుర్భర పరిస్థితులనే తన సంకల్ప బలంగా మార్చుకొని ముందుకు సాగారు. 6వ తరగతిలో ఆగిపోయిన చదువు ప్రజా ఉద్యమం వైపు తీసుకెళ్ళింది. విద్యార్థి దశలోనే సామాజిక చైతన్యం పొంది
పీడిఎస్యు బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్కు నాయకత్వం వహించి ప్రజా విద్యార్థి సమస్యలపై గలం విప్పి పరిష్కారానికి ఆనాడే కృషి చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని సంకల్పంగా మార్చుకుని చదువు వైపు దృష్టి సారించారు. చేను పనులు, పాడి పశువుల మధ్య పుస్తకాలపై మక్కువ పెంచుకున్నారు. బాధ్యతతో ముందడుగు వేసి మంచి భవిష్యత్తు నిర్మించుకున్నారు. 10వ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. నిజాం సత్కరిస్తున్నారు మన సత్యశోధ పాఠశాల స్టాఫ్. నేను ఈరోజు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక చిన్న కారణం ఏమిటంటే, నా ప్రాణమిత్రుడైనటువంటి మాలిక్కు జరుగుతున్న సన్మానాన్ని చూసి, మీ మధ్యలో కూర్చొని సన్మానాన్ని చూసి చప్పట్లు కొడదామని వచ్చినటువంటి సందర్భం ఇది. ఈరోజు సభాధ్యక్షులు అన్న రావట్ల నరసన్న గారు ఇంత పెద్ద సభావేదిక ద్వారా ఒక గొప్ప మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో 3 ప్రధానమైన అంశాలు. ఒకటి, ఈ యొక్క సత్యశోధక పాఠశాల ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈ వేళ సో మాలిక్ సార్ గురించి ముఖ్యమైనటువంటి జన్మదిన వేడుకల సందర్భంగా జ్యోతిబా పూలే గారి వేడుకలు జరుపుకుంటున్న క్రమం. అందులో ఇంకొక ముఖ్యమైనటువంటి సందర్భం, మాకు ఇంటర్మీడియట్లో సివిక్స్ చెప్పిన దర్శనాలతో ఈ స్కూల్ నడిపినట్టు నర్సయ్య మరియు మాలిక్, వాళ్ళకు నేను గురువుగా ఉన్నందుకు చాలా సంతోషపడుతూ ఇంత అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి మీరిద్దరికీ నా అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముందుగా సభాధ్యక్షుడు నర్సయ్య గారికి రజతోత్సవ శుభాకాంక్షలు. అలాగే మాలిక్ గారు నాకు పరిచయం ఈరోజు పరిచయం అయ్యారు, వారికి కూడా శుభాభినందనలు. విద్యార్థులకు శుభాభినందనలు. అందరికీ నమస్కారాలు. ఒకసారి బిగ్ క్లాప్స్. 1 2 1 2 3 వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. 1 నిమిషం మాట్లాడతా, 4 మాటలు మాట్లాడతా. మొదటి మాట పాఠశాల గురించి. సత్యశోధ కూడా మీ ఏజ్లో ఉంటే ఈ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకునేవాడిని. ఒకవేళ మా అత్తగారు కూడా ఇదే ఊర్లో ఉండి నా పెళ్లి కూడా ఇక్కడే జరిగితే మా భార్యని తీసుకొని వచ్చి మా పిల్లల్ని కూడా ఇక్కడనే అడ్మిషన్ చేయించేవాడిని. ఎందుకంటే ఇక్కడ సత్యం ఉంది, శోధన ఉంది. పరిశోధనకు మించినది జీవితంలో ఇంకేముంది? శోధనకు ఒకసారి బిగ్ క్లాప్స్. ఓకే, ఇక సత్యశోధన కలకలలాడుతుందంటే ఎవరితో కలకలాడుతుంది? విద్యార్థులతోటి నేను రోజు కలుస్తూనే ఉంటా. ఈ రోజు ప్రత్యక్షంగా కలిసిన, రోజు పరోక్షంగా కలుస్తా. అదెట్లా సార్ అంటే, మీ హిందీ పుస్తకాన్ని రాసింది నేనే. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిందీ పుస్తకాలలో నా పేరుంది. ఇప్పుడు మతీన్ సార్ అని చెప్పినారు, డాక్టర్ సయ్యద్ మతీన్ అహ్మద్ అని ఫస్ట్ పేజ్ తిప్పంగానే రాసి ఉంటుంది. తెలంగాణ ప్రతి పుస్తకంలో ఉన్నది ఇదే పేరు. ఇదే విధంగా మనందరూ గర్వించేది ఏంటంటే, నేను మన మిత్రుల యొక్క సహకారాలతోటి భారతదేశ పాఠ్య పుస్తక రచయితగా కూడా పని చేస్తున్నా. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. నేను కూడా ఒకప్పుడు అక్కడ కూర్చున్నాను, ఈరోజు ఇక్కడ నిలిచిన. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నాకు ఒకటి క్రమశిక్షణ ఉపయోగపడింది, ఒక విద్య గురించి కఠోర శ్రమ చేయడం ఏర్పడింది, మన గురువులు చెప్పినటువంటి మాటలను ఆచరించడము సహకరించింది.
ఆ 3 స్టెప్స్ తోటి నేను అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ నిలిచి ఉండి గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మీరందరూ నా శిష్యులే. ఎందుకంటే నేను రాసినటువంటి ప్రాక్టీస్ అందులో మీరు చదువుతున్నారు, చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, క్వశ్చన్స్ రాస్తున్నారు. ఓకే, ఒక చిన్న స్మాల్ యాక్టివిటీ ఫర్ ఇద్దరు స్టూడెంట్స్, త్వరగా రండి ఫాస్ట్, ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ 2 మాటలు ఉన్నాయి ఇక్కడ, త్వరగా రండి. ఓకే, చిన్నది చూడండి, మీకు ఒక చిన్న మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి చేపట్టుకోయా, పైకి లేపి, అబ్బాయి చేయి లేపండి. ఎస్, ఇప్పుడు కిందికి చెయ్యి. ఇతని చేయి పట్టుకొని పైకి లేపేటప్పుడు మనకు కూడా మంచే జరుగుతుంది, ఎవరికైనా చెడు చేస్తే మనకు కూడా. కాబట్టి సందేశం ఏంటిది? నలుగురికి మంచి చేయండి. శోధన ఒక చిన్న యాక్టివిటీ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, సో ఆ తర్వాత డియర్ స్టూడెంట్స్, మీకు ఇక్కడ అద్భుతమైనటువంటి స్టాఫ్ మిత్రుడు. కానీ నాకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత అసలు రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ స్కూల్ ఇలా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ సార్ సిద్దిపేటకు వచ్చి మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. మాలిక్ సార్ కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. మనం చనిపోయినా బతకొచ్చు, చనిపోయినా మనం జీవించవచ్చు. దానికి ఉపయోగపడేది అయితే ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కూడా మనం బతకొచ్చు. దానికి ఉదాహరణే ఇవాళ మహాత్మా జ్యోతిబాపుల జయంతి, తనని మనం గుర్తు చేసుకోవడం. సో ఇది నా చిన్న సందేశం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మిత్రుడు, మా కుటుంబానికి ఆధారంగా నిలిచి మా కుటుంబాన్ని ఈ రకంగా ఎదగడానికి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి సహాయ సహకారాలు అందించిన మా గోవర్ధన్ సార్, మంచికట్ల గోవర్ధన్. అయితే వీళ్ళు నాకు ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్లో నేను రెగ్యులర్గా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఒక సంవత్సరం తప్ప మిగతా టైంలో వెళ్ళలేదు. సెకండ్ ఇయర్లో కూడా ఇక్కడ ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి, అంటే దున్నే టైంలో దున్నాలి, మళ్ళీ నాట్లు కోసే టైంలో వచ్చి నాట్లు కొయ్యాలి, మోపులు కొట్టాలి, వడ్లన్నీ చేయాలి. ఆ రకంగా కాలేజీకి వెళ్ళకపోవడం వల్ల కావచ్చు, నేను లేకపోతే చదువులో మీలాగా చాలామంది లాగా వెనుకబడడం వల్ల కావచ్చు, ఇందులోనే వ్యవసాయం చేసేవాడిని. ఈ పక్కనే మా భూమి ఉంటుంది, అందులో వ్యవసాయం చేసినప్పుడు ఫెయిల్ అయ్యి, సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయ్యి, వ్యవసాయం చేస్తున్న ఒడ్లు చెప్తున్న టైంలో ఒకసారి సార్ వచ్చిండు మాకు పొలం కాడికి. వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు, నర్సయ్య నువ్వు సప్లిమెంటరీ రాసినావా అంటానంటే, రాసిన సార్ మళ్ళీ ఫెయిల్ అయినా సార్ అంటారన్న. ఫీజు కట్టినావా మళ్ళీ అంటారంటే, కట్టలేదు సార్ అంటారంటే. ఎందుకంటారంటే సరిగా చదవడం కష్టమవుతుంది అనిపించింది సార్ అంటారన్న. లేదు నువ్వు తప్పనిసరిగా ఫీజు కట్టాలి, టైం ఉంది అంటారంటే తెలుసుకున్నప్పుడు మా శ్రీధర్ ఉంటుండే, నాకు శ్రీధర్ని అడిగితే శ్రీధర్ మాలిక్ వాళ్ళు చెప్పి టైం ఉంది అంటారంటే మళ్ళీ వాళ్ళ డిగ్రీలోకి వెళ్ళిన, నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఇంటి దగ్గర ఉంటున్నా. ఆ జీవితంలో నన్ను మలుపు తిప్పింది బహుశా అది 94, 95 అనుకుంటా. అది నన్ను జీవితంలో మలుపు తిప్పి ఇటువైపుగా పయనించేలా చేసింది. అప్పుడు ఖచ్చితంగా ఫీజు కట్టు ప్రారంభించడం జరిగింది. మాలిక్ గారు నేను ఇప్పుడు ఇక్కడ కలిసి ఆ రోజు పాఠశాల ప్రారంభించినాం. తమ్ముడు మన గంగారెడ్డి కూడా ఉన్నాడు. మాకు ఇప్పుడు ఈ సమయంలో గుర్తుకొస్తాడు మహమ్మద్ మోహిత్ భాయ్ సర్గీల్ అయ్యారు. ఆ మోహిత్ భాయ్ మాకు చాలా రకాలుగా కోఆపరేట్ చేశాడు. ఈ పోడియం ఆ రోజు మాకు ఇచ్చిన గిఫ్ట్, ఈ పోడియం దీన్ని ఎప్పుడు కూడా మేము దీన్ని ఇట్లే ఉంచుకుంటున్నాం. అంటే మాకు నర్సయ్య సార్ మీకు స్కూల్లో పనిచేస్తుంది, అవసరం ఉంటుందని చెప్పేసి ఈ పోడియం గిఫ్ట్గా ఇచ్చాడు. నా పాఠశాలకు చాలా రకాల గిఫ్ట్లు ఇస్తామంటే ముందుకు వస్తుండ్రి, చాలా రకాలుగా వస్తుంది. కార్పొరేట్ కాలేజీ వాళ్ళు కూడా మేము మీ స్కూల్కి ఏమైనా ఇస్తాం లేకపోతే ఇంకేదో వస్తామంటే నేను ఎవరిని కూడా తీసుకోలేదు, తిరస్కరించిన. నాకు తెలుసు ఇంకొకటి ఏంటంటే మా తాహిర్బీన్ నందాన్ అన్న గురించి కూడా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 14 జూన్ 2010 అంటే అంతకుముందు ఫేర్వెల్ పార్టీలో ఒకసారి మేము ఇక్కడ చిన్న స్టేజ్ ఉంటుండే, ఈ బిల్డింగే స్టార్ట్ చేసిన చిన్న స్టేజ్ ఉంది. 2010లో ఇచ్చిన చెక్ ఇది అన్న, నేను డ్రా చేయాలన్నారు, సారీ ఏమనుకోదు. ఇది అప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఇది 2010లో ఇచ్చిండు నాకు. కాబట్టి నేను ఇది ఇట్లనే ఉంచుకున్నా, తన దగ్గరికి వచ్చి 10 లక్షల తర్వాత వసూలు చేసుకుంటా అని చెప్పేసి. కాబట్టి ఇది తన గిఫ్ట్. ఈరోజు మొదటగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సుజాత బర్త్డే అని తెలిసింది.
దాని పక్కన వారికి కూడా ఇప్పుడు హ్యాపీ బర్త్డే. కాకపోతే ఈ స్కూల్ అభివృద్ధిలో కేవలము నర్సరీ నిజాయితీ, అకుంఠిత దీక్ష, సంకల్పం ఇవన్నీ కలగలిపి అతన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చినాయి. అయితే ఒక్కరి కృషితో సరిపోదు, దేనికి ఏ కార్యక్రమం కూడా ఒక్కరి కృషితో సరిపోదు. దానికి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ కూడా విద్యార్థుల పట్ల అభిమానంతో వారిని వృత్తిలోకి తేవాలనే అఖండితమైన దీక్షతో పనిచేస్తున్న సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి మిత్రులు నర్సయ్య గారు, వేదికలు అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు తెహర్బీన్ హమ్దాన్ గారు, మరి లింబాద్రి గారు అయితే మీకు ఈ ప్రాంత వాసులే గౌరవనీయులు, ఈ మధ్యలోనే మరి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. అదేవిధంగా మాలిక్ గారు నా సమకాలికుడు, బహుజనోద్యమ సహచరుడు. అదేవిధంగా వెంకటదాస్ గారు ప్రొఫెసర్ గారు ఉన్నారు, బాల గంగాధర్ గారు ఉన్నారు. ఇంకా వేదిక మీద అనేక మంది ప్రముఖులు ఉన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, సోదరులారా, నేను ఈ స్కూల్ పేరు సత్యశోధక్ అని పెట్టినప్పుడే నేను కొంత ఆందోళన పడ్డాను. ఈ పేరు పెడితే ఏదో రకంగా పరోక్షంగా తెలిసిపోతుంది, మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమానికి సంబంధించింది, మరి వీళ్ళు స్కూల్ విద్యార్థుల రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది కలుగుతుందేమోనని నేనే సందేహం నాకే కలిగింది. కానీ ఆ రోజులలో సత్యశోధకు పాఠశాలను ప్రారంభించడం, మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమ బాటలో దీన్ని కొనసాగింపుగా తీసుకురావటము అనేది ఒక సంచలనమే, ఒక తిరుగుబాటే. ఎందుకనంటే అప్పుడప్పుడే ప్రాథమిక దశలో ఉంది. మేము 1989లో కాన్షీరామ్ గారి ద్వారా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమాన్ని చదవటము, ఆయన ఇచ్చిన మార్గంలోనే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్ ఇలాంటి ఉద్యమకారుల యొక్క ఆ విధంగా లిటరేచర్ ఏంటిది అని అంటే చేసినటువంటి పరిస్థితి. ఒకరోజు మాలిక్ గారు ఆ పుస్తకాన్ని పట్టుకొని వచ్చి, మీ పుస్తకంలో ఇగో ఈ పేరాలు ఎంత అమోఘంగా ఉన్నాయని టిక్కులు పెట్టుకొని వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో నాకు కలిసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని, ఇదే ఆలోచన విధానాన్ని మరి మాలిక్ గారు విద్యా బోధనే కాదు, సమాజ బోధన, మొత్తం రాజకీయ బోధన, సమాజంలో సామాజిక మార్పుల బోధన, రెండు రకాలైనటువంటి మార్పుల కోసం ఒకవైపు విద్య, కాలేజీలలో విద్య, అదేవిధంగా మరొక వైపు సమాజానికి విద్య. ఈ విధంగా ఈ ఆలోచన విధానంలో తయారైనటువంటి మాలిక్ గారు అద్భుతంగా, శక్తివంతంగా ఇవాళ రాష్ట్రంలోనే బహుజన ఉద్యమాన్ని, బడుగు బలహీన వర్గాల ఉద్యమాన్ని లీడ్ చేసే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకత్వం ఇవాళ లక్షలాది మంది ఇవాళ తయారయ్యారు. మా తర్వాత ఇవాళ కొత్త జనరేషనే అద్భుతంగా లిటరేచర్, అద్భుతంగా పాటలు, అద్భుతంగా ఏంటిది అని అంటే భావజాలం, నినాదాలు ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంతకాలం మీరే అధికారంలో ఉంటారా? మేము రాజకీయ బానిసలుగానే ఉండాలా? మేము ఓట్లేయడానికే పుట్టామా? జెండాలు మోయడానికే పుట్టామా? మీరు ముఖ్యమంత్రులు కావడానికే పుట్టారా? మీరు మొత్తం మేము కులవృత్తులు చేయడానికే పుట్టామా? మీరంతా కూడా చట్టాలు చేయడానికి ఉంటారా? మమ్మల్ని పరిపాలించడానికే ఉన్నారా అని ఈ భాష అంతా కూడా వెదజల్లబడుతుంది అని అంటే ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమే జరగబోతుంది. చేసిన శ్రమ సంచలనం ఇవాళ సర్వసాధారణమై ఉండొచ్చుగాక. మొదట తిరుగుబాటు చేసి మొదట అడుగులు వేసినటువంటి వ్యక్తే మార్పుకు శోధకుడు అవుతాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంకా దీని యొక్క భావాజాలాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. మాలిక్ గారికి ఈ మధ్యనే ప్రొఫెసర్షిప్ వచ్చిందని విన్నాను, చాలా సంతోషపడ్డాను, వారిని అభినందిస్తున్నాను. వారికి ఏంటిది అని అంటే పాస్ అనే సంస్థ ద్వారా మొత్తం ఏంటంటే శిక్షణ తరగతులు పెట్టాడు. ఇక్కడ
అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు సోదరుడు నరసయ్య గారికి, అతిథులు నారగోని వెంకటయ్య గారికి, గోవర్ధన్ సార్కి, అట్లాగే సోదరుడు గంగాధర్, ప్రొఫెసర్ వెంకటదాస్, అట్లాగే వారి టీచరు, తర్వాత అనేక మంది ఉపాధ్యాయ మిత్రులు, మా ఎంఈఓ శ్రీనివాస్ సార్, అట్లాగే మిత్రుడు బాల శ్రీనివాస్, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రకటించారంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రభావం భారత సమాజం మీద ఎంత ఉందో తెలుస్తూ ఉంది. రెండవది, సోదరుడు నరసయ్య ఈ ప్రాంతంలో 25 సంవత్సరాల క్రితం సత్యశోధక పాఠశాల ఏర్పాటు చేసి రజతోత్సవాలు నిర్వహించుకోవటం చాలా ఆనందంగా, గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రపట్టమే మీరందరూ బయట మాట్లాడుతుంటే, సోలమన్ సార్ మాట్లాడుతూ పాట పాడుతుంటే నాకు అనిపించింది, అది కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పాట, ఒక సందేశాన్ని ఇస్తుంది. నరసయ్య పాఠశాల కూడా అలాంటి ఒక గొప్ప ఈ రాష్ట్ర, ఈ ప్రజల భవిష్యత్తును మార్చే, భవిష్యత్తును నిర్మించే ఒక గొప్ప స్థలము ఈ సత్యశోధక పాఠశాలగా నేను భావిస్తున్నాను. బహుశా ఇలాంటి, ఇంతకుముందు ఎవరో మాట్లాడేటప్పుడు చెప్పాడు, ఈ పాఠశాల సత్యాన్ని శోధిస్తుంది, ఈ పాఠశాల ఒక ట్రూత్ కోసం పనిచేస్తుంది. ఆ ట్రూత్ కోసం పనిచేయడం అనేటువంటిది ఈరోజు అవసరం. మహాత్మా అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే. గాంధీ కంటే ముందే ఆయనకు మహాత్ముడైనటువంటి ఒక గొప్ప పేరున్నది. ఆయన ఈ సమాజంలో జ్ఞాన సమాజం కావాలని కోరుకున్నాడు. జై పూలే, జై పూలే. చాలా సంతోషం. అతిరత మహారథులనాలా లేక మేధావులనాలా ఈ సమాజాన్ని సిరిలేని కొండలో సత్యశోధక్ అనేటటువంటి నామధేయంతో 200 సంవత్సరాల జన్మదినం ఏ నాయకుడిదైతే మనం చేసుకుంటున్నామో ఆ అన్వేషణలో నా ఊరిలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సత్యశోధక్ యాజమాన్యానికి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ అంటా ఉన్నారు. నేను ఆయన 2-3 మాటలు మాట్లాడుకున్నప్పుడు, అన్న మీ గురించి బాగా విన్నాను, కానీ మీరు శాసనసభ్యులు కావాలా ఎప్పటికైనా అనేటువంటి మాట అన్నాడు. నాకు శాసనసభ్యులు కావాలనేటువంటి ఆలోచన లేని రోజుల్లో 1985లో నేను నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశానన్న. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఒక యువకుడిగా పోటీ చేశాను. 4000 ఓట్లతో ఓడిపోయాను. కానీ నా ప్రాంత ప్రజలు నన్ను జిల్లా పరిషత్ సభ్యుడిగా, ఏదైతే ఈరోజు సత్యాన్వేషణలో సత్యశోధక్ పేరు మీద మనమందరం సమావేశమై మీరు మాట్లాడినటువంటి మాటలు నేర్చుకుంటూ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఒక మాట మాట్లాడడానికి నిదర్శనం ఈరోజు మలిక్. ఆయన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పుట్టినటువంటి ఒక మహనీయుడిగా ఈరోజు మనం అందరం ఆయనకు సన్మానం చేసుకున్నాం. ఇది రెండవ అంశం. మా లింబాద్రి గారు మేధావి, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో విద్యాపరంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కొరకు ఏదైనా ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేయాలని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పదే చెప్పినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడిని. నేను మీ అందరితో కోరుకునేది ఒకటే, నరసయ్య చదువుకుంటూ చదువు మానేసి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, గోవర్ధన్ గారి ప్రోద్బలంతో ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన పట్ల మధ్య తీర్మానం చేయవలసిందిగా ఆయన జన్మదినం రోజు కోరుకుంటూ, ఈరోజు 76 మందికి మా నరసన్న సన్మానం చేసిండు. ఈ యొక్క నిర్మాణంలో, సత్యశోధక్ నిర్మాణంలో ఏదైతే మీరు పాలుపంచుకుంటున్నారో మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు సత్యశోధక్ అనేటువంటి
25 సంవత్సరాలు నర్సన్న నేను ఎన్నిసార్లు వచ్చిండొచ్చుడికి దాదాపు ఒక 20 సార్లు అయితే వచ్చిన ప్రతి ఫంక్షన్కి. ఈరోజు ప్రభుత్వ పరంగా నేను శ్రద్ధ వహించి మంచి రిజల్ట్స్తో మీ తల్లిదండ్రుల పేరును సత్యశోధక్ పేరును ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వేదిక పైన ఉన్న ప్రముఖులు మేధావులందరికీ, వేదిక ముందున్న ప్రియాతిప్రియమైన విద్యార్థులారా, నేను గతంలో ఈ పాఠశాలకు వక్తా కూడా రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, మాలిక్ గారికి ఘన సన్మానంతో పాటు ఒక రకంగా చెప్పాలంటే మేమంతా కూడా డిగ్రీ క్లాస్మేట్స్, పీజీ క్లాస్మేట్స్ అంతా కూడా కలుసుకునేటువంటి ఒక సందర్భం. ఇలాంటి ముఖ్యమైనటువంటి 3 గొప్ప సందర్భాలను ఏకీకృతం చేసి ఇంత ఘనమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి కారణమైనటువంటి నర్సన్న, పాఠశాల, విద్యార్థులు, అలాగే ప్రొఫెసర్ మాలిక్ గారు వీళ్ళందరూ చూపినటువంటి చొరవ కారణంగా వాట్సాప్లో అందరిని ఇన్వైట్ చేయడం కారణంగా ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడానికి ఆనందిస్తూ ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమం ఇంతే హుషారుగా జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సత్యశోధక్ పాఠశాల నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ కార్యక్రమం మరియు మా ప్రియమిత్రుడు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పీజీ వరకు క్లాస్మేట్ మేమందరం మా ప్రియమిత్రుడు ప్రొఫెసర్ మాలిక్ గారికి నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి అవుతున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదే రకంగా ఈ సత్యశోధక్ పాఠశాలను నేను మొదటిసారి సందర్శించడం జరిగింది. ఇంతమంది విద్యార్థులను గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నందుకు నర్సన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అది బహుశా 1999 ఈ బాల కార్మిక వ్యవస్థలో బాల కార్మిక విద్యార్థుల యొక్క స్థితిగతులు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితిగతులు, ఈ ప్రాంతంలో విద్యార్థుల యొక్క స్థితిగతులు, ఈ ప్రాంతంలో ఒక నాణ్యమైన విద్యా వ్యవస్థను నెలకొల్పాలన్న ఆవశ్యకత,
నాలో సంఘర్షణగా ఉన్నప్పుడు మిత్రుడు మాలిక్తో హైదరాబాద్లోకి వెళ్ళి ఈ సత్యశోధక్ పాఠశాలకు ప్రతిదీ కూడా ఉస్మానియా మరి మనం ఏం స్కూల్ పెట్టుకుందామంటే అప్పుడు ఈ ఫోన్లు లేవు. ఫోన్లు అంటే ఓన్లీ ల్యాండ్ ఫోన్లే. ఆయన నాకు ఒక ఉత్తరం రాసిండు, అందులో కొన్ని పేర్లు పెట్టిండు. స్కూల్ ఫర్ బ్రదర్హుడ్, స్కూల్ ఫర్ హాల్, ద్రవిడ విద్యాలయం, పెరియార్ విద్యాలయం, సత్యశోధక్ పాఠశాల, ఇట్లా ఇంకొక 2 పేర్లు పెట్టడం జరిగింది. అవన్నీ నేను లెటర్లో చదివిన తర్వాత ఆ లెటర్లో రాసిన పేర్లకి నేను సత్యశోధక్ పాఠశాల నిర్ణయించుకోవడం జరిగింది. ఓకే, డన్, చాలా మంచి ఆలోచన. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సమాజం పేరు అది, దాన్ని పెడదామని చెప్పేసి వచ్చిండు. అప్పుడు మేము నాతో పాటు లింగన్న నేను ఇద్దరం కలిసి మానస కంప్యూటర్ నేర్చుకోవడానికి పోతుంటివి. మా సీనియర్ పాత్రికేయ అన్న లింగన్న మేమిద్దరం కలిసి మానస కంప్యూటర్కి పోతుంటే ఆ ఆలోచన వచ్చిన తర్వాత దీనికి ఒక పేరు నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఒక బ్యానర్ రాపిద్దామని చెప్పేసి రాపించిన తర్వాత మిత్రుడు నరేందర్, గంగాధర్, నేను ముగ్గురం నిజామాబాద్కి మన భీమ్గల్ నుంచి వచ్చి 2000 సంవత్సరం ఏప్రిల్ 10 అంటే ఈరోజు ఇంతకుముందు మా మిత్రులు చెప్పినప్పుడు మా మిస్సెస్ యొక్క జన్మదిన సందర్భంగా ఇట్లా చేస్తున్నారు అంటని చెప్పేసి అన్నారు. కానీ ఆ రోజు మా కొడుకు యొక్క జన్మదినం 2000 ఏప్రిల్ 10న ఆ బ్యానర్లు తీసుకొచ్చి సిరికొండలో 2 జాలు కట్టినాం, గాజుల నర్సయ్య షాప్ పైన, హరిబాబు షాప్ పైన. అప్పటి నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. మల్లేశన్న రాలేడు, జర్నలిస్ట్ మల్లేశన్న వాళ్ళ అప్సెట్లో మా పాంప్లెంట్ ముద్రణ అయింది. పాంప్లెంట్ రాసిన తర్వాత డి హాస్టల్, ఉస్మానియా యూనివర్సిటీ డి హాస్టల్లో మిత్రుడు మాలిక్ ఉంటుండే, పాంప్లెంట్ అక్కడ రాయడం జరిగింది. రాసిన తర్వాత ఆ ఉస్మానియా యూనివర్సిటీ అటు ఆ రూమ్ పక్క నుంచి దిగుతున్న క్రమంలో ప్రెస్, ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్ నుంచి లింబాద్రి సార్ అప్పుడే స్కూటర్ పైన వస్తున్నాడు. స్కూటర్ పైన వస్తున్నప్పుడు నేను కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇట్లా అనుకుంటున్నా సార్ అని చెప్పేసి ఆ పాంప్లెంట్ చూపించిన, రాసిన పాంప్లెంట్లు వెరీ గుడ్ అని చెప్పేసి అప్పుడే మమ్మల్ని మెసేజ్ చెప్పేసి మంచి ఆలోచన, సక్సెస్ అవుతుంది, మీరు ప్రొసీడ్ కండి అని చెప్పేసి ఆ రాసిన పాంప్లెంట్ చూపించిన తర్వాత అది చెప్పడం జరిగింది. ఇలా కొనసాగిన ఈ ప్రస్థానం ఈ రకంగా ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాలిక్ యొక్క మేధ ఈ రూపంలో నాకు సహకారంతో ఇంత స్థాయికి ఎదగడానికి కారణమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ మిత్రుడు మాలిక్ను ప్రసంగించాల్సిందే కోరుచున్నాను. నేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న సత్యశోధక్ పాఠశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అడ్వకేటు సత్యశోధక్ పాఠశాల అడ్వైజర్స్లో ఒకరు గోవర్ధన్ సార్, ప్రొఫెసర్ వెంకటేష్ గారు, మా మిత్రులు గంగాధరు, నాగేశ్వరరావు, చాలామంది మిత్రులు వచ్చారు, బాలశ్రీనివాస్, కృష్ణమూర్తి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, సోలం సారు, శ్రీధరు, అందరు ఉన్నారు. మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, గంగాధర్, చిరంజీవి, పెంటన్న, దేవన్న, రెడ్రాజ్ అన్న, మా జనరల్ సెక్రటరీ సత్యం, సురేష్, శ్రద్ధానందం, సిద్దిపేట్, నా టీచరు శ్రీనివాస్ సార్, అందరికీ, సుదర్శన్, అందరికీ, రాజేశ్వర్, ఎండిఓ, వెంకటరమణ, అందరికీ, అండ్ మా పెద్ద గురువు, ఎప్పటికీ గురువు, ఆయన ఆశయాలని నెరవేర్చే దారిలో ఉన్నాం నారగోని సారు, అండ్ మా జూనియర్సు అండ్ మిత్రులు రాణి, సుజాత, అందరూ, మురళి, భూపతి అడ్వకేట్ హైకోర్టు, మా కూతురు, మా బాబు, అందరికీ మించి నా ప్రియమైన మీ అందరికీ అండ్ ఈ పాఠశాల గురువులందరికీ పేరు పేరున ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఖలీల్ ఉన్నాడు, అక్కడి నుంచి బాన్స్వాడ్ నుంచి వచ్చాడు, చాలా పెద్ద ఆయన, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నాకు సన్మానం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ప్రొఫెసర్గా నాకు పదోన్నతి వచ్చినందుకు లేదా ఆ సందర్భంగా జరిగిన ఈ సన్మానం వలన లేదా ప్రొఫెసర్గా వచ్చిన పదవి వలన నాకు
కలిగిన ఆనందం కంటే 25 సంవత్సరాల క్రితం మేము నాటిన ఈ విత్తనం మహావృక్షమయ్యి ప్రపంచవ్యాప్తంగా తన విత్తనాలను వెదజల్లింది. నిన్నటి వల్ల రిపోర్ట్స్లో చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు సత్యశోధక విద్యార్థులు. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మహావృక్షం తన విత్తనాలను వెదజల్లి ప్రపంచమంతటా వృక్షాలను నిర్మిస్తున్నందుకు నాకు మంచి ఆనందం ఉంది, గర్వంగా ఉందని మీ అందరి ముందు నేను విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మిత్రులు మాట్లాడుతూ ఒకటి సమయభావం వల్ల తప్పించాడు నర్సయ్య. ఆ పాంప్లెట్ రాసి తీసుకొని లోగో తయారు చేయాలని మేము లా కాలేజ్ గ్రౌండ్లో కూర్చున్నాం. లా కాలేజ్ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు మీరు చూస్తుంటారు సత్యశోధక పాఠశాల పేరు కానీ దీనికోసం రూపొందించిన లోగో కానీ ప్రతాప్ ఉన్నాడు లోగో కానీ కాపీ పేస్ట్ కాదు. మీరు గమనించండి లోగోను. ఆ రోజు విత్తనం అన్నాం కదా, ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే మనం అప్పుడే పుట్టిన మొక్క ఉంటుంది కదా, మీరు గమనించారా? లోగోని ఎప్పుడైనా చూసారా? సత్యశోధక పాఠశాల లోగోలో ఏముంటుంది? అందులో నుంచి మొలకొస్తుంది. విత్తనం అప్పుడే పుట్టిన ఆ మొక్కలకి సత్యశోధక పాఠశాల రక్షణగా ఉండి కిరణాలను పంపి ఆ మొక్కలను పెంచాలి, అవి మహావృక్షాలు కావాలి, ఫలాలు ఇవ్వాలి అని కలలు కానీ ఆ లోగోను రూపొందించాం. నిజంగా గర్వంగా ఉంది. ఆ ఫలాలను ఇచ్చింది. దానిని చిన్న మొక్కలు నాటే ప్రయత్నం మేము చేసినాం, కానీ దాని నీరు పోసి పెంచి ఇంత పెద్ద మహావృక్షాన్ని చేసి ప్రపంచమంతా దాని విత్తనాలు వెదజల్లడానికి కారణమైన నా మిత్రుడు ఆర్ నర్సయ్యను అండ్ ఈ కళాశాలకు సంబంధించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన స్టాఫ్ను, ఈ కళాశాలలో చదివిన విద్యార్థులను, వారి కుటుంబాన్ని, మా సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ. అంతేకాదు మిత్రులారా, మాకు ప్రత్యేకించి నాకు మెదడులో ఏ ఆలోచన వచ్చినా నేను మాత్రం మిత్ర బృందంతో పంచుకుంటాను. నేను ఆలోచన చావనివ్వను. ఈ సత్యశోధక ఆలోచన కూడా మిత్ర బృందంతో పంచుకున్నాను. మేము ఏ ఆలోచన చేసినా మిత్ర బృందంతో పంచుకున్నాం, ఏ కార్యాచరణ చేసినా మిత్ర బృందంతో కలిసి చేశాం. కనుక ఈరోజు నాకు ఈ ఆచార్యులనే బిరుదు వచ్చిందంటే, లేదా ప్రొఫెసర్గా వచ్చింది అంటే, మేము ఇన్ని రోజుల పాటు కలిసికట్టుగా చేసిన ఆలోచనకి, కలిసికట్టుగా చేసిన కార్యాచరణకి అది ప్రతిరూపమని మాత్రం మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆచార్య బిరుదు అనేది నాకు ఒక్కరికి వచ్చింది కాదు మిత్రులారా, మనందరికి వచ్చింది ఇవాళ ప్రొఫెసర్. ఎందుకంటే నా ఆలోచన మీది, మీ ఆలోచన నాది. మనం కలిసికట్టుగా చేసినాం, కలిసికట్టుగా కార్యాచరణ చేసినాం. నాకు వచ్చిన ఆచార్య ఇప్పుడు గంగాధర ఆచార్యుడే, నర్సయ్య ఆచార్యుడే, ప్రొఫెసర్ అయితే ఆల్రెడీ ఆచార్యుడే, నాతో ఉన్న శ్రీధర్ ఆచార్యుడే, మురళి ఆచార్యుడే, రాణి ఆచార్యులే, అందరూ ఆచార్యులే. ఈ అందరికీ తప్పిన ఆచార్య బిరుదని మీ అందరికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి తెలుపుతున్నాను. అంతేకాదు, ఇలా దేశం చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది, కానీ మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పూలే పేరునే వాడితే అనుమానంగా, అవమానంగా చూసిన రోజు నుండి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానమంత్రి మహాత్మా జ్యోతిరావు పూలే మీద వ్యాసం రాశాడు. దానికి గర్విస్తుంది సత్యశోధక పాఠశాల. జ్యోతిరావు పూలే మీద ప్రధానమంత్రి రాశాడు, దశాబ్ది ఉత్సవాలను ఆరంభిస్తున్నాం, ఈ సంవత్సరం అంతా జరుపుకుందామన్నాడు. పెద్ద ఎత్తున జరుపుతాం. ఈ సంవత్సరం అంతా ప్రతి నెల 3 సమావేశాలు జరుపుతాం. ఈ సంవత్సరం మొత్తం మీద చివరికి దశాబ్ది ఉత్సవాలను పెద్ద బహిరంగ సభతో ముగిస్తామని మీ అందరి ముందు నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకొకటి కేంద్రం వచ్చి లంచ్ చేసి సంబరపడిపోవడానికి మిమ్మల్ని అందరినీ నేను పిలవలేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత మనం కూర్చుంటాం, ఒక దిశా నిర్దేశం చేసుకుంటాం. దానికి అందరూ సిద్ధంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే, ఇన్ని రోజులు మనం చేసిన ఆలోచన, ఒక చిన్న 20 సంవత్సరాల క్రితం నాటిన ఒక చిన్న విత్తనం ఇలా మహావృక్షమైందంటే, ఇంత దృఢంగా మారింది అంటే మన ఆలోచనకు, మన కార్యాచరణకు బలం ఉన్నది. మన ఆలోచనకు, మన కార్యాచరణకు బలం ఉన్నది. కనుక మనం ఏది తలుచుకున్నా చెయ్యగలం. కనుక మనం పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ఆధారంగా ఈ సమాజం నిర్మించబడాలని, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ఆధారంగా ఈ దేశం పాలించబడాలనేది మా అంతిమ లక్ష్యం.
దాంట్లో డౌట్ లేదు. అందుకోసమే ఏపీజే అబ్దుల్ కలాం చెప్పే మాట మీద నాకు ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. అదేంటి? ఏమంటాడు అబ్దుల్ కలాం? ఏమంటాడు? మీ అందరికి తెలియాలి. ఏమంటాడు? సత్యశోధక యూనివర్సిటీగా మారుస్తాం, వీలైతే దశదాబ్ది ఉత్సవాలను సత్యశోధక యూనివర్సిటీ గ్రౌండ్లో జరుపుతాం. ఇది తీసుకోండి, సత్యశోధక్ యూనివర్సిటీ. ఇది ఇమ్మీడియట్ గోల్. మనతో అవుతుంది మిత్రులారా, ఎవ్వరు సందేహపడద్దు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేద్దాం, ఆ ఆస్తులతో మనకు వచ్చేదేం లేదు. మన కొడుకులు బిడ్డలు సౌఖ్యంతో బతికి సావడం తప్ప ఏం రాదు. ఆ ఆస్తులు మొత్తం పెట్టేద్దాం, అవసరమైతే సత్యశోధక యూనివర్సిటీని స్థాపిద్దాం, ఈ మహనీయులందరినీ ప్రొఫెసర్లను చేద్దాం. వీళ్ళే మళ్ళా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పచెప్పుదాం. వాళ్ళు ప్రొఫెసర్లుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా 76 మారాలి. అది నా కళ. నిజమవుతుందా లేదా? అవుతుంది. ఎస్. ఇక రెండవది ఒక మీడియం టర్మ్, అది ఇమ్మీడియట్ మీడియం టర్మ్. రావుట్ల నర్సయ్యను సత్యశోధక పాఠశాల కరస్పాండెంట్గా చూశారు. ఆయనలో ఉన్న మహా ఉన్నతమైన సేవాభావాన్ని నేను చూశాను. అంతకంటే ఎక్కువ ఒక రాజకీయ నాయకుడికి ఏమి అవసరం లేదు. కనుక నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అవి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, లేదంటే టీచర్స్ కావచ్చు, ఆర్ నర్సయ్యను ఎమ్మెల్సీ చేసి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పంపడం మీడియం టర్మ్ గోల్. ఉండద్దా? ఆర్ నర్సయ్య ఎమ్మెల్సీ కావద్దా? అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? నిజంగా అంతకంటే గొప్పగా సమాజం గురించి, ప్రజల గురించి, ప్రజల బాధల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నా దృష్టిలో అయితే లేరు. కనుక ఆర్ నర్సయ్యను సిద్ధంగా ఉండాల్సిందిగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ మీడియం టర్మ్ గోల్స్లో ఇక లాంగ్ టర్మ్ గోల్స్. ఈ లాంగ్ టర్మ్ గోల్స్లో స్టేజ్ 1 ఉంది, స్టేజ్ 2 ఉంది. స్టేజ్ 1లో ఆర్ నర్సయ్యను ఎమ్మెల్సీతో ఆగిపోవద్దు. ఆర్ నర్సయ్యను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి వెంకటదాస్ సార్ చెప్పినట్టుగా రాష్ట్రమంతటా సత్యశోధక పాఠశాలను నెలకొల్పాలి. ఇంతకంటే మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడా? ఉండరా చెప్పండి? ఉండరు. అనుమానం ఉంటే పరదోయండి. ఆర్ నర్సయ్యను మించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు దొరకదు. సత్యశోధక పాఠశాలను మించిన సత్యశోధక పాఠశాల దొరకదు. కనుక రాష్ట్రమంతా అందరి విద్యాలకు సత్యశోధక విద్య అందాలి అంటే ఆర్ నర్సయ్య మినిస్టర్. ఆర్ నర్సయ్యను మినిస్టర్ రేవంత్ రెడ్డి చేస్తాడా? చేయడు. రేపు కేటీఆర్ వస్తే చేస్తాడా? చేయడు. అందుకని ముఖ్యమంత్రి, మా కొదమ సింహం ఉన్నాడు డాక్టర్ బాల శ్రీనివాస్ను ముఖ్యమంత్రి చేస్తాం. ఇది మా టార్గెట్. ఆయన ఖచ్చితంగా పటేళ్ల సంఘం ఖచ్చితంగా మినిస్టర్ని పెట్టుకోమంటే పెట్టుకుంటాడు. దాంట్లో డౌట్ ఏం లేదుగా. పెట్టుకోడా? పెట్టుకుంటాడు. మా ఏసీపీ సార్ ఉన్నాడు, ఉద్యోగం వదిలిండు, సమాజం కోసం తపన పడుతుండు. ఆయన ఏం చేయాలి? హోమ్ మినిస్టర్ చేయాలి. హోమ్ మినిస్టర్ చేయాలి. మరి నేను వదులుతానా? రేవంత్ రెడ్డి ఇవ్వకపోవచ్చు, బాలశ్రీనివాస్ ఇవ్వా? ఫైనాన్స్ మినిస్టర్ కావాలి ఖచ్చితంగా. ఎస్, డ్రీమ్, ఐ డ్రీమ్. నాకంటే ఎక్కువ అర్థశాస్త్రం పైన, ప్రజల ఆర్థిక సమస్యల పైన అవగాహన ఉన్న, అర్థశాస్త్రం పైన, ఆర్థిక సమస్యల పైన అవగాహన ఉన్న ఏ వ్యక్తికి కూడా నేను తీసిపోను. సమస్యలకు పరిష్కారం చెప్పడం కూడా తీసిపోను. మొన్ననే ఒక బుక్ ప్రచురించాను, 26వ బుక్ నాది. అది ఏంటది? ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండియా, ఏ క్రిటికల్ అప్రైజల్. ఎలా జరుగుతుంది, అన్ని రంగాల మీద అభివృద్ధి ఎలా జరుగుతుందో క్రిటికల్ అప్రైజల్ చేస్తూ అసలు అభివృద్ధి ఎలా జరగాలో చెప్పాను. అవకాశం ఉంటే అందరూ చదవండి. అభివృద్ధి నమూనాలు ఉన్నాయి అందులో. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మార్చే నమూనాలు ఉన్నాయి. మరి అంతకంటే ఎక్కువ గొప్ప రైతు ఏముంటుందండి? ఫైనాన్స్ మినిస్టర్ కావాలా వద్దా? నేను ముఖ్యమంత్రి కోరుకోవట్లే, ఎందుకంటే మీరు పెద్ద సంఘం వాళ్ళు, మీకే ఇస్తా. కానీ కనీసం ఫైనాన్స్ మినిస్టర్ అన్న కావాలి. ఎస్, ఐ డ్రీమ్ ఇట్. ఇంకా చాలా మంది ఉన్నారు, వెల్ఫేర్ మినిస్టర్ అన్నీ ఉన్నాయి. కానీ సెంట్రల్గా పోతున్నా. ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ సత్యశోధక పాఠశాల నెలకొల్పబడాలంటే నారగోని లాంటి వాళ్ళు ప్రధాని కావాలి. అదే సొల్యూషన్. నారగోని దేశంలో ప్రధాని అయితే భారతదేశ వ్యాప్తంగా మొత్తం సత్యశోధక పాఠశాల వచ్చేస్తుంది. దాన్ని సంతకం చేయాలంటే ఎవరు ఉండాలి? ప్రెసిడెంట్లా? రాష్ట్రపతి పదవిలో ప్రొఫెసర్ లింబాద్రి సార్ ఉండాలా? ఆయనకి ఏం అర్హత లేదు చెప్పండి. అందుకు సిద్ధంగా ఉండండి. ఇలాంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఖచ్చితంగా సాకారం చేసుకునే విధంగా
మీరందరూ ఏ మాటలు మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఈ లంచ్ తర్వాత కూర్చుంటాం, వీటిని ఎట్లా సాధించాలో చర్చిస్తాం. ప్రతాప్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఖలీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం. మీ అందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండే ఒక ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్ గారికి బహుజన విద్యావంతుల వేదిక నిజామాబాద్ తరపున గౌరవ సన్మాన పత్రం. ఆ నెలలో బోధలు నిండినాయి. అందుకేనేమో ఆ అశోకుని ఆలోచన శక్తిని, కాకతీయ శాతకర్ణుల యుక్తిని సమ్మిళితం చేసి ఆ గాంధారి గడ్డపైన పుట్టిన విద్యా కుసుమం మన మహమ్మద్ అబ్దుల్ మాలిక్. పట్టుదల ఒక్కటే తనని 10 వరకు లాగి, అచంచల శ్రమ తనని 10 మందికి ఆదర్శంగా నిలిపేట్లు నేడు ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్గా మన ముందర నిలబెట్టింది. ఇంటర్ కళాశాల టాపర్, డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్, పీజీ ఉత్తమ ర్యాంకర్గా తన ప్రతిభను తానే కొలుచుకుంటూ మలుచుకుంటూ విద్యార్థిగా వ్యాసాలతో కట్టిపడేసే మాటలతో ఇద్దడమే అసలైన లక్ష్యమని భావించి అసిస్టెంట్ బాల్యమందు పసులు గాసిన పాదలెన్నో చుట్టుముట్టిన పట్టు వీడని విక్రమార్కుని వలె అక్షర జ్ఞానముకై పరితపించి చదువునే నమ్ముకొని ఉన్నత విద్యలు అభ్యసించిన మీ పట్టుదల అమోఘం. నేడు విజ్ఞానవంతుడిగా, ఆచార్యుడిగా